ఇండియన్ రివైజ్డ్ వర్షన్ ఐఆర్వి తెలుగు 2019 వాడుక భాష బైబిల్ నుంచి ఆదికాండము 19వ అధ్యాయము. ఆ సాయంత్రం ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరుకున్నారు. ఆ సమయంలో లోతు సొదొమ పట్టణ ప్రధాన ద్వారం దగ్గర కూర్చొని ఉన్నాడు. లోతు దేవదూతలను చూడగానే వారిని కలుసుకోవడానికి వారికి ఎదురు వెళ్లి సాష్టాంగపడి నమస్కారం చేశాడు. వారితో ఇలా అన్నాడు, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుడైన నా ఇంటికి రండి. వచ్చి కాళ్ళు కడుక్కోవాలని, ఈ రాత్రి గడపాలని వేడుకుంటున్నాను. తిరిగి తెల్లవారే లేచి మీ ప్రయాణం కొనసాగించవచ్చు అన్నాడు. అందుకు వాళ్ళు, అలా కాదు, మేము వీధిలోనే ఈ రాత్రి గడుపుతాం అన్నారు. కానీ అతడు వాళ్ళను చాలా బలవంత పెట్టాడు. వారు అతనితో కలిసి అతని ఇంటికి వెళ్ళారు. అతడు వారికి విందు చేశారు. అతడు వారి కోసం పొంగని రొట్టెలు కాల్చి ఇచ్చాడు. వారు భోజనం చేశారు. అయితే వాళ్ళు నిద్రపోయే ముందు ఆ పట్టణ మనుషులు, అంటే సొదొమలో యువకులు, వృద్ధులు, పట్టణం నలుమూలల నుండి వచ్చిన మనుషులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. వాళ్ళు లోతును పిలిచారు, ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చిన మనుషులు ఏరి? మేము వారితో లైంగిక సంబంధం పెట్టుకోవాలి, వాళ్ళను బయటకు తీసుకురా అన్నారు. దాంతో లోతు బయటికి ద్వారం దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. తన వెనక్కి తలుపు మూసివేశాడు. సోదరులారా, ఇంత దుర్మార్గమైన పని చేయవద్దు. చూడండి, పురుష సంబంధం లేని 2 కూతుళ్ళు నాకు ఉన్నారు. మీరు ఒప్పుకుంటే వారిని మీ దగ్గరికి తీసుకొని వస్తాను. వారిని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కానీ ఈ వ్యక్తులను మాత్రం ఏమీ చేయవద్దు. వాళ్ళు నా ఇంటికి వచ్చిన అతిథులు అన్నాడు. కానీ వాళ్ళు, నువ్వు అవతలికి పో అన్నారు. ఇంకా వాళ్ళు, వీడు మన మధ్యలో పరదేశిగా నివసించాడు, ఇప్పుడు మనకు తీర్పరి అయ్యాడు చూడండి. ఇప్పుడు వాళ్ళ పైన కంటే నీపై ఎక్కువ దౌర్జన్యం చేస్తాం అన్నారు. అలా అని వాళ్ళంతా లోతుపై దొమ్మిగా పడి తలుపు పగలగొట్టడానికి పూనుకున్నారు. అయితే ఆ దూతలు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి లాగేశారు. ఆ వెనుకే తలుపు మూసివేశారు. అప్పుడు లోతు అతిథుల పిల్లల నుండి పెద్దల వరకు ఆ తలుపు దగ్గర ఉన్న వాళ్ళందరికీ